క్రైస్తలో జూలై 1వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యం. ధైర్యము వహించుడి, మేలు చేయుటగా యెహోవా మీతో కూడా ఉండును. 2వ దినవృత్తాంతంలో 19వ అధ్యాయం 11వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మేలు పొందుకొనుట, కృతజ్ఞత కలిగి ఉండుట రెండు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్న అంశంలు. మనలో అనేక మంది కష్ట సమయంలో మరియు ఇబ్బందులు కలిగినప్పుడు దేవునికి మొరపెడతారు. కానీ అవి తీరగానే ఏదో యాదృశ్చికంగా లేక సాధారణంగా సహజంగా జరిగినట్టుగా భావిస్తారు. దేవుడు కృప చూపాడు అనే భావన కంటే అది ఏదో అదృష్టంగా భావించి అనతి కాలంలోనే దాన్ని మర్చిపోతారు. ఇది సహజంగా జరుగుచున్న ప్రక్రియ. అందుకే అనేక మంది ఎటువంటి ఆత్మీయ ఎదుగుదల లేకుండా ఉంటున్నారు. అది ప్రమాదకరమైన ఆత్మీయ జీవితం. ఒక వ్యక్తి మేలు పొందిన పిమ్మట కృతజ్ఞత కలిగి ఉండవలెను. అట్టి వ్యక్తి విశ్వాసము బెసకని రాయవలే ఉండును. ఎన్ని శోధనలు వచ్చినా నిలబడతాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.